నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ కార్పొరేట్ హిమా శ్యామ్ల అక్క దగ్గర ఉన్నాము. అక్కతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అక్క. సో చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉత్సాహం మొత్తం తగ్గిపోయింది, అంత ఉత్సాహంతో పనిచేయట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? మేము మళ్ళీ చూడొచ్చా? పాస్ట్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారో మళ్ళీ మేము చూడొచ్చా? ఇప్పుడు ఉత్సాహం లేదు అని అంటున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు ఎందుకు పెడుతున్నారు? అంత ఉత్సాహంగా మేము లేకపోయి ఉంటే ఫీల్డ్లో అది ఉంది కాబట్టి వాళ్ళ మీద మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, వాళ్ళకి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఆ భయంతో మమ్మల్ని ఆపే ప్రయత్నంలో అక్రమ కేసులు పెట్టి మా నాయకులే కానివ్వండి, కింది స్థాయిలో ఉన్న సోషల్ మీడియా వారియర్సే కానివ్వండి, లేదంటే ఫీల్డ్లో గ్రౌండ్లో వర్క్ చేసే నాయకులే కానీ ఎక్కడికక్కడ ప్రశ్నిస్తే ఆ భయాన్ని తట్టుకోలేక వాళ్ళు కేసులు పెట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తారు. సో మేము ఎక్కడ ఆగలేదు, మా ఉత్సాహం ఎక్కడ తగ్గలేదు. అండ్ అల్టిమేట్గా వాళ్ళు మాకు ఇంకా ఎనర్జీ ఇస్తున్నారు వాళ్ళని ప్రశ్నించడానికి. వాళ్ళు చేసే తప్పులన్నింటినీ కూడా మా ద్వారా ఎత్తి చూపే ప్రయత్నం. ప్రజలు మమ్మల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గరికి ఎవరైనా వెళ్తారు, ఎందుకంటే పనులు అవ్వాలి, పనులు చేసి పెడతారని. అండ్ అల్టిమేట్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం రాష్ట్రంలో ఓన్లీ ఆ ప్రతిపక్షంలో ఉన్న నాయకుల దగ్గరకు వచ్చి మీరు వస్తేనే మాకు పనులు జరుగుతాయి, మీరు మాట్లాడితేనే, మీరు అడిగితేనే మాకు ఏవైనా స్కీమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి, లేదంటే వచ్చే పరిస్థితి లేదు. కేవలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే ప్రజలు రియలైజ్ అయినారు. ఎలక్షన్లకు ముందు ఒక తీరు, ఎలక్షన్లు అయిపోయినాక ఒక తీరు ఉన్నారు. ఎలక్షన్ అంటే గెలిచేంత వరకు 100 హామీలు ఇచ్చారు, గెలిచిన తర్వాత ఒక్క హామీ గురించి కూడా మాట్లాడట్లేదు. సో ఇప్పుడు ఒక సామెత ఉంది, అడిగిన అమ్మాయిన పెట్టదు అన్నట్టు. సో మనం అడగక ముందే వాళ్ళు ఇస్తా అన్నదాన్ని నిలబెట్టుకోవడానికి చేతగాక ఇంకా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఎక్కడికక్కడ వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తున్నా సరే, రాజకీయాల్లో మేము ఉన్నాం, వాళ్ళని ఎదుర్కొంటాం కాబట్టి మా మీద కేసులు అవుతున్నాయనంటే అది నిరంతరం జరిగే ప్రక్రియ రాజకీయాలలో. కానీ ఓట్లేసిన ప్రజలను ఇబ్బంది పెట్టినాం, వాళ్ళు ఎవరైనా ప్రశ్నించినా, వాళ్ళు ఎవరైనా ఏంటంటే రూడ్గా అడగద్దు అని చెప్పి వాళ్ళ మీద కేసేసి ఎక్కడికక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ఇన్యాక్టివ్గా ఉన్నారు, హామీలు ఇస్తా అని చెప్పి ఎవరు తిరుగుతలేరు రోడ్ల మీదకి అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. సో ప్రజలే వాళ్ళకి రేపటి రోజున బుద్ధి చెప్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా 2.5 సంవత్సరాలు అయితే మళ్ళీ వాళ్ళ టర్మ్ కూడా అయిపోతుంది, అది క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే రిజల్ట్ ఇస్తారో ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు కాంగ్రెస్ తెలంగాణ రాకుండా చేస్తారు ప్రజలందరూ. చూసుకుంటే ఇప్పుడు ప్రపంచమంతటా యుద్ధం జరుగుతుంటే ప్రపంచ అందాల పోటీలు అని చెప్పేసి చాలా ఘనంగా జరుపుతున్నారు రేవంత్ రెడ్డి. దీనిపైన మీరేమంటారు? అసలు బార్డర్లో సైనికులు మన గురించి, మన భద్రత గురించి, మనం సేఫ్గా ఉండాలని వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. వారికి సంఘీభావన తెలుపుతూ మనం అందరం కూడా వారు చేసే చర్యలకైనా సపోర్ట్ చేసి వాళ్ళకి ఇంకా స్ట్రెంగ్త్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఐపీఎల్నే వాయిదా వేసారు, అండ్ ఇది కూడా వాయిదా వేయాలని చెప్పేసి మన పార్టీలు కోరడం జరిగింది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఆయన ఆ అందాల పోటీని కంటిన్యూ చేస్తున్నాం. మరి ఎవరు కడుపు నింపడానికి లేదంటే ఆయన జోబులు నింపుకోవడానికో ఈ డబ్బులు అనేటివన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లేనే లేవు. మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలైంది. ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పేసి ఉద్యోగులు జీతాలు ఇవ్వండి అని అడిగితే ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మీడియా ముఖంగా వచ్చి రేవంత్ రెడ్డి గారు కమెంట్ చేసిండ్రు. ఏం చేస్తారు, నన్ను కోసుకొని తింటారు, నన్ను కోసుకొని తిన్నా కూడా ₹1 పైసా రాదని చెప్పేసి ఒక స్వయాన ముఖ్యమంత్రి ఆయన పరిపాలన విధానం ఎంత వరస్ట్గా ఉందనేది ఆయన ద్వారానే ప్రజలకు చెప్పిండ్రు. కానీ ఇప్పుడు చూస్తే వచ్చిన ఏవైతే ఇప్పుడు మనకి ట్యాక్స్ రూపంలో కానివ్వండి, ఇంకా ఇతర రూపాలలో మనకి అమౌంట్ అనేది కొంచెం వచ్చిన దాన్ని ప్రజలకి ఖర్చు పెట్టకుండా ఈ అందాల పోటీ అని చెప్పేసి ఇక్కడ సరే నువ్వు చేయాలనుకుంటున్నావు, ఒక మంచి కార్యక్రమం అవుతుంది అని ప్రజలు అనుకోవాలి. నువ్వు నీ ప్రభుత్వం అనుకోవడం లేదు, ప్రజలే విమర్శిస్తున్నారు. ఈ అందాల పోటీలు ఎవరికి ఉపయోగపడితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఆ ట్రెడిషనల్కి అలవాటు పడి ఉన్నారు. ఇతర దేశాల ట్రెడిషనల్ మాకెందుకు, తెలంగాణ ట్రెడిషనల్ని నువ్వు ఎంకరేజ్ చేయి, ఉన్న ట్రెడిషనల్ని వెనుకకి ఇచ్చేసి అంటే వేరే దేశాల వాళ్ళకి తీసుకొని వస్తే మాకేం పనికొస్తుంది. అండ్ మహిళలని ఏమంటారు కోటీశ్వర్లను చేస్తా అని చెప్పినావు, మరి ఇప్పటిదాకా ₹1 పైసా ఇవ్వలేదు ఒక ఆడబిడ్డకి. అండ్ ఒక ఆడబిడ్డ కష్టపడి రూపాయి ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళనే నువ్వు రోడ్డు పాలు చేసినావు. సో మొత్తం ఏం జరుగుతున్నదని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి దాంట్లో మనకి సబ్ గ్యారంటీ అని 420 ఉన్నాయి. సో వాళ్ళు 420 గ్యారంటీస్ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దాంట్లో జస్ట్ ఒక హాఫ్ గ్యారంటీ ఏమో ఇంప్లిమెంట్ చేసి అది కూడా మేము ఏదో గొప్పగా చేసినాం మహిళలకి అని చెప్తారు. దానివల్ల మహిళలు
అందరు ఇబ్బంది పడుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సెస్ పెంచలేదు, బస్సెస్ టైమింగ్స్ పెంచలేదు, దాంట్లో కొట్లాడుకోవడం, సీట్ల గురించి కొట్లాడుకునే పరిస్థితికి తీసుకొని వచ్చినావు. సో ఎక్కడికక్కడ మహిళలు అనే వాళ్ళందరూ చాలా నిరుత్సాహంతో ఉండరు నీ ప్రభుత్వంతో. రేపటి రోజున డెఫినెట్గా బుద్ధి చెప్పేది ఆ మహిళలే. అండ్ మహిళలను మహారాజులను చేస్తాను, ఆ మహారాజులను చేయకపోయినా పర్లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా రాష్ట్రంలోని పరిపాలన సాగిస్తే ముందు రోజులు జర మంచిగా ఉంటాయి. లేదంటే ఈ 3 ఏళ్ళు కూడా ఇంకా ఆయన ఇబ్బంది పడుకుంటారు. అయితే బయట జనం ఏమంటున్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన నచ్చలేదు, ఇంతకుముందు నా బీఆర్ఎస్ పార్టీ ఆ పాలనే మాకు నచ్చింది, కేసీఆర్ గారు చేసిన హామీలు కానీ అవన్నీ మాకు ఇచ్చినవన్నీ చాలా బాగా నచ్చాయి, మళ్ళీ ఆయన వస్తే చాలా బాగుంటుందని అని అంటున్నారు. మొన్న సభల్లో కూడా ఆయన వచ్చి మాట్లాడారు. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కనుక ఒకవేళ కేసీఆర్ గారు వస్తే, ఖచ్చితంగా వస్తే ఎలా ఉండబోతుంది అసలు ఆ ఫైర్ అనేది? డెఫినెట్గా ఇప్పుడు ప్రజలకి అర్థమైంది ఏం జరుగుతుంది మొత్తం రాష్ట్రం అంతటా అని. అండ్ హామీల గురించి మాట్లాడితే కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం అనేది కొత్త కాదు. డెఫినెట్గా వాళ్ళకి మనం అన్ని సమకూర్చి అభివృద్ధి చేసి అన్ని విధాలుగా వాళ్ళ చేతిలో పెట్టినాం. కానీ దాన్నే పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్ ముందుకు తీసుకెళ్లే చేతన అవ్వట్లేదు. సో కేసీఆర్ గారు ఎట్లా అంటే వారి చేసిన హామీలు కానివ్వండి, వారు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన సంక్షేమమే కానివ్వండి, ప్రజలకి ఎట్లా అవసరం అవుతుంది అనేది దాన్ని డీప్గా ఆలోచించి ప్రతి ఒక్కరికి అందించింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక బిడ్డ పెళ్ళికి పోతే కట్నం గురించి పెళ్లి ఆగిపోయే పరిస్థితులు ఉంటే దాన్ని గమనించి కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టినారు. వీళ్ళు దాన్ని మనం అంచెలంచెగా దాన్ని పెంచుకున్నాం, 50 నుంచి 70కి, 70 నుంచి 1,00,000కి తీసుకొని వచ్చారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాగానే తులం బంగారం అన్నారు. ఇప్పటిదాకా దాన్ని ఊసలేదు. అండ్ మహిళలకి 2,500 ఇస్తా అన్నారు, గ్రూప్లలో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇది చేయలేదు. పెన్షన్లు అంటే ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకునే పరిస్థితి లేదు, వాళ్ళకి గౌరవంగా ఉంటుంది. అండ్ చాలా మంది పెద్దలు వచ్చి నాకు కేసీఆర్ గారు ఒక బిడ్డ కొడుకులాగా, సో ఆయన ఏంటంటే ఇంట్లో పిల్లలు కూడా చూసుకునే పరిస్థితి లేదు, ఆయన మాకు కన్న కొడుకులాగా అయిపోయినారు, నెలకి ఇన్ని పైసలు ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ కూడా ప్రజల గుండెలో లోతులోకి వెళ్ళినాయి. అండ్ అదే స్కీమ్స్కి ఆశపడి వీళ్ళు అంటే మనకు ఒక రూపాయి వస్తుంది, వీళ్ళు 2 ఇప్పటి పరిపాలన అప్పటి అంటే అదే ఎట్లుంది కేసీఆర్ గారి పరిపాలన, ఎట్లుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇవన్నిటినీ కూడా ప్రజలు గమనించున్నారు. కాబట్టి రేపు మళ్ళీ గవర్నమెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజలు అంటే ఇక వాళ్ళు ఇచ్చే ఆన్సర్ అనేది ఆ పార్టీ వాళ్ళకంటే ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ట్రూ, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ సభను కూడా సక్సెస్ కానియకుండా ఎన్నో రకాలుగా అడ్డుకున్నారు. కానీ అయినా కూడా ప్రజలు దాన్ని బేఖాతరు చేసి కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్రలని ఇది వేసుకొని ఆ సభను సక్సెస్ చేసిరు. ఇప్పుడు కేసీఆర్ గారి స్పీచ్లో ఎటువంటి ఏమంటారు పవర్ లేదు అని అన్నారు. మరి ఆ పవర్ లేని స్పీచ్ గురించే కానివ్వండి, ఆ పవర్ లేని మీటింగ్ గురించే కానివ్వండి, ఎందుకు వారాలు మాట్లాడుకుంటున్నారు? అసలు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పేరు తలవందే ఆయన మీటింగ్ సక్సెస్ కాదు. ఏ రోజైనా పొద్దున్న లేచిన రాత్రి పడుకున్నంత వరకు డెఫినెట్గా ఆయన కేసీఆర్ గారు పేరు తీస్తారు అండ్ మా పార్టీ నాయకులను తిట్టే పని పెట్టుకుంటారు తప్ప ఆయన చేసిన అభివృద్ధి గురించి 15 నెలల పాటు 16 నెలల పాటు ఏం అభివృద్ధి చేసిరో చెప్పడానికి ఆయనకు లేదు. కాబట్టి వేరే పార్టీలని అనుకుంటా. అండ్ ఇప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి అని అనుకోవట్లేదు. ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. అందుకని నిరంతరం ఆయనని ఆడుపోసుకునే పనిగా పెట్టుకుంటారు. చాలా మంది స్టేజ్ల మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు కూడా మర్చిపోయిన రోజులు దాకా వదిలేసేయండి. ఆయననే వాళ్ళ పార్టీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులే మర్చిపోయారు అన్న పేరు. పక్కన కూర్చుంటారు పొద్దున్న లేస్తే మంత్రులు, వాళ్ళే ఆయన పేరు మర్చిపోయి ఉంది. ఇక ప్రజలు మంచి చేస్తే డెఫినెట్గా ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. ఎన్ని ఏళ్ళకైనా ఆయన ఉన్నా లేకపోయినా ఆయన పరిపాలన విధానం కానివ్వండి, ఆయన మంచి పలకరించే విధానం కానివ్వండి, ఆ అడ్మినిస్ట్రేషన్ కానీ గుర్తుపెట్టుకొని ప్రజలు ఇంకా కూడా ఆదరిస్తారు. 2 సంవత్సరాలు 2 టర్మ్స్ ఏ ప్రభుత్వం అయినా గడిచిందంటే బీఆర్ఎస్ అనేది చాలా గొప్పది. అంటే ఏం చేసింది ప్రభుత్వం అని అన్నారు కదా, ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది, 10 ఏళ్ల పాటు మంచిగా పరిపాలన అందించింది. కేవలం నువ్వు ఇచ్చిన హామీలకి ఆశపడి కొంతమంది ప్రజలు, అది కూడా అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇవి కంటిన్యూ అవుతాయని నమ్మకంతో వాళ్ళు నీకు ఓటేశారు. అంటే నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, కానీ ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఏమైనా సద్వినియోగం చేసుకుంటున్నావు అంటే లేదు. ఎక్కడికక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళని ఉసురు తాకించుకున్న విధంగా. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రిని ఇంత వరస్ట్గా తిట్టింది ఎక్కడ చూడలేదు. వ్యతిరేకత అనేది డెఫినెట్గా ఏ ప్రభుత్వానికైనా వస్తుంది. కానీ నువ్వు ఏర్పాటు చేసిన 6 నెలలకే నీ మీద వ్యతిరేకత వచ్చిందనంటే నీ పరిపాలన విధానం ఎక్కడుందో ఒకసారి పోయి నీ ఇంట్లో ఉన్న అద్దాన్ని చూసుకొని నీది నువ్వు ఎనలైజ్ చేసుకుంటే తెలుస్తుంది.
థ్యాంక్ యూ